నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో లాస్ట్ టైం వీడియోలో మనం ఏం చెప్పినామంటే ఇట్లా రెంటల్ వెహికల్ గురించి చాలామంది అడుగుతారు. సో ఒక వీడియో తీయాలని చెప్పేసి నేను అనుకున్నా కదా. అట్లా అని చెప్పేసి మనకి ఎల్బీ నగర్లో ఉన్న బైక్ బజార్లో అయితే మనకి ఈవీ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తున్నా. చాలామంది కామెంట్ చేసారు ఏంటంటే, అన్న నాకు ఈవీ వెహికల్ కావాలి, చాలా ప్రాబ్లం ఉంది, నేను అక్కడికి వచ్చి స్విగ్గీ జొమాటో చేసుకోవాలనుకుంటున్నా, ప్రజెంట్ నా దగ్గర అయితే వెహికల్ లేదు, సో నాకు ఎక్కడన్నా రెంటల్ ఇచ్చే వెహికల్స్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్లు వచ్చినాయి. ఈవీ వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి పర్టికులర్ తెలియదు. సో అట్లా అని చెప్పేసి మన నార్మల్గా ఉంటే మనకు ఒక బ్రదర్ మెసేజ్ చేసిన అన్నమాట. ఏంటంటే, బ్రదర్ ఇట్లా మాకు ఈవీ షోరూమ్ ఉంది, సో ఒకసారి మీరు ఒక వీడియో తీసుకుంటే మీ సబ్స్క్రైబర్స్కి యూజ్ ఉంటుందని చెప్పేసి నాకు ఒకటి మెసేజ్ చేసిండు. సో నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి అట్లా అని చెప్పేసి నేను ఈరోజు వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడైతే ఎల్బీ నగర్కి వెళ్ళేసి అక్కడ మొత్తం దాని ప్రైస్ మొత్తం కనుక్కుందాము, మనం ఎంత డిపాజిట్ చేస్తే మనకు ఈవీ వెహికల్ వస్తుంది అని చెప్పేసి. దాంతోపాటు మనకి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎన్ని బ్యాటరీలు వస్తాయి, ఎట్లా ఛార్జింగ్ చేసుకోవాలి, దాంతోపాటు అంటే సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఇక్కడ బాలనగర్ వైజెన్సీ దగ్గర అవుతున్నాము. సో ఎవరైనా స్విగ్గీ కానీ జొమాటో కానీ జొప్పో కానీ చేసుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. స్పెషల్గా వీడియో తీయాల్సింది ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేసారు, ఎందుకంటే అన్న కావాలన్నారు కాబట్టి మనం తెలియని ప్లేస్లో రికార్డింగ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం ఉండదని చెప్పేసి సర్లే మనకు వచ్చేంత వరకు ఆదామని చెప్పేసి ఆయన. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఫుల్గా డీటెయిల్స్ అనుకుందాము. గైస్, ఇదే మన ఎల్బీ నగర్లో ఉన్న బైక్ బజారు. సో లోపలికి వెళ్ళేసి అన్న వాళ్ళతో మాట్లాడుకుందాము, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ ఉందని చెప్పేసి. సో మనకు మొత్తం తెలుస్తానే కదా, మనకి రైడర్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే. అంటే నార్మల్గా ఏంటంటే చాలామంది నాకు అడిగేది ఏంటంటే, ఈవీ వెహికల్ కావాలి, మేము రెంటెడ్ తీసుకోవాలి, ఇట్లా స్విగ్గీ జొమాటో చేసుకోవాలనుకుంటున్నాము. సో మాకు ఇట్లా ఇక్కడ నియర్ బై ఇక్కడ దొరుకుతలేవు అని చెప్పి చాలా కామెంట్ వచ్చినాయి. నేను ఏమనుకున్నా అంటే, మనకు తెలిసిన వాళ్ళకి వాళ్ళని తీద్దామని చెప్పేసి చాలా అనుకున్నా. సో నార్మల్గా మీరు నాకు మెసేజ్ చేసారు అన్నమాట. మెసేజ్ చేయగానే నాకేమనిపించింది అంటే, సర్లే ఒకసారి చెక్ చేసుకుందాము, మన వాళ్ళు చాలా మంది అడిగారు కదా, పోయి ఒకసారి చూసుకుందామని మీకు కాంటాక్ట్ అయిపోయినా. సో మీరు స్పెషల్గా ఈవీ వెహికల్ పెట్టడానికి రీజన్ ఏంటి, దాంతోపాటు మీరు బైక్ బజార్ రన్ చేస్తారు కదా, సో దీంట్లో ఓన్లీ ఈవీ వెహికల్స్ ఎందుకు పెట్టారు? అయితే బైక్ బజార్ అనేది బేసిక్గా ఫైనాన్స్ కంపెనీ. ఏంటంటే మనము న్యూ వెహికల్స్కి కానీ 2 వీలర్స్కి లేదంటే యూజ్డ్ 2 వీలర్స్కి మనం ఫైనాన్స్ చేస్తాము. సో ఇట్లా ఫైనాన్స్ స్టార్ట్ అయిన కంపెనీ. స్టార్ట్ అయ్యే కంపెనీలో మనకి స్టాఫ్ కూడా నియర్లీ అప్ టు 2000+ ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో. ఓకే. సో వాళ్ళు ఏంటంటే చూసిన టైం ఏమైపోయిందంటే, ఈ కంపెనీ కూడా ఏంటంటే అబ్జర్వ్ చేసింది చాలా మందికి నీడ్ ఏముంది అని చెప్పంటే, సో అందరూ కొనుక్కునే స్తోమత లేరు. ఓకే. మనం ఫ్యాషన్ చేస్తున్నామని చెప్పంటే కంపెనీ కూడా ఎవరైతే బండ్లు కొనాలనుకుంటారో వాళ్ళకి ఫెసిలిటేషన్ ఇవ్వడము. ఓకే. అది కాకుండా అందరూ కూడా కొనే స్థితిలో లేరు అని చెప్పేసి ఏం చేసిందంటే, సరే చాలా మంది బండి అవసరం ఉన్నాయి కానీ బండ్లు లేకపోవడం వల్ల ఏం చేయలేకపోతున్నారు. ఈవెన్ ఫైనాన్స్ ఇచ్చినా కూడా 10,000 డౌన్ చేయాల్సిందే. 10,000 డౌన్ చేయకుండా ఏమని రాదు. అట్లా కాదు, మినిమం ఒక 1000 రూపాయలు ఉన్నా కూడా నేను ఒక బండి కావాలి నాకు వాడుకోవాలని చెప్పినప్పుడు ఎట్లా అని చెప్పి ఆలోచించింది. ఆలోచించినప్పుడు ఈవీ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి కనిపిస్తున్నాయి అన్న, ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇవి ఉంది కదా, దీనిలో మనకు 3 బ్రాండ్లు కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క బ్రాండ్ గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఏంటంటే స్విగ్గీ చేసే వాళ్ళు ఉంటారు, జొమాటో చేసే వాళ్ళు ఉంటారు, బైక్ టైర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఏ వెహికల్ బెస్ట్ అనిపిస్తుంది, సో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే కూడా వాళ్ళు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది కాకుండా మనకి ఈ బికాజ్ క్వాంటమ్ కాకుండా ఎలక్ట్రిక్స్, ఇది మనకి లాస్ట్ వీక్ వచ్చిన వెహికల్స్, బ్రాండ్ న్యూ వెహికల్స్. ఇవి చూడడానికి కూడా కంపెనీ లుక్ బాగుంది, స్పోర్ట్స్ వేరియంట్. ఇది ఏంటంటే మల్టీపర్పస్. ఇప్పుడు ఇదేమో ఈ బికాజ్ వెహికల్ వచ్చేసి మేము సజెస్ట్ చేసేది ఫుడ్ డెలివరీ కోసం, టాక్సీ, బైక్ టాక్సీ కోసం. అదేమో ఫుడ్ డెలివరీ కోసం. ఇది 2-in-1. అంటే మనకి ఇట్లా లేదు కానీ దానికి పర్సనల్ కోసం వాడుకోవచ్చు. మీరు పర్సనల్ కొందరు ఏంటంటే, నాకు పని ఉంది భయ్యా, వారం రోజులు నేను నడుపుకోవాలి, బండి కావాలి అని చెప్పి అంటారు. 2 రోజులు తీసుకొని నేను నడుపుకోవచ్చు. పర్సనల్ బాగుంటుంది, ఇది ఫుడ్ డెలివరీకి బాగుంటుంది, ప్లస్ బైక్ టాక్సీ కూడా బాగుంటుంది. ఇది దీని మెయిన్ ఫీచర్ వచ్చి ఏంటంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఒకటి ఉంది. ఎందుకంటే చాలా మంది రైడర్ పవర్ బ్యాంక్ యూజ్ చేయరు. సో మనకి ఏంటంటే స్పేస్ ఉంది, ఫోన్ పెట్టుకోవడానికి. నార్మల్గా ఏంటంటే హోల్డర్ యూజ్ చేస్తారు. సో మనకి ఇది ఎట్లుందంటే, ఇందులో మొబైల్ పెట్టుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది పెట్టుకోవడానికి. సో ఇది కూడా చాలా బెనిఫిట్ రైడర్లకి. డాక్యుమెంట్స్ ఏమి కావాలి, మెయిన్ ఏంటంటే కొంతమంది దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. సో పర్టికులర్గా మనం వెహికల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలంటే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? మనకు వచ్చేసి డాక్యుమెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్. ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీ. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు ఏంటంటే మన ఎక్కడ ఏ ఇంట్లో అయితే ఉంటున్నామో ఆ ఇంటికి కిరాయి అంటే కిరాయిలు, సొంత ఇల్లు అంటే సొంత ఇల్లు, ఆ ఇంటికి కరెంట్ బిల్ కావాలి. ఈ 4 డాక్యుమెంట్స్: డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్.
ఈ 4 డాక్యుమెంట్ తీసుకొస్తే మన వాళ్ళు చెక్ చేస్తారు అంటే ఆ పర్సన్ అయినా కాదా అనేది. ఇప్పుడు మీరు వచ్చిండ్రు ఎవరో తీసుకొస్తే అప్పుడు మేము బైక్ ఇవ్వము. ఎక్కడన్నా వెహికల్ తీసుకోవాలనుకుంటే మనకు సంబంధించిన మన డాక్యుమెంట్ తోనే మనమే తీసుకోవాలి, మనమే డ్రైవింగ్ తీసుకోవాలి. వెహికల్ తీసుకోవడానికి మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కరెంట్ బిల్ అయితే తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాంతో పాటు మనకి 3 వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, 3 వెహికల్స్ కి మనకి ఒక్కో దానికి ఒక్కో ప్రైస్ ఉంది. సో ఒక్కొక్క ప్రైస్ ఏందో మనకు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్క వెహికల్ ఇష్టం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం వెహికల్ మనకి బెస్ట్ ఏది అనిపిస్తుందో అదైతే తీసుకుంటారు. అన్న ఒక్కో దానికి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్న. ఇప్పుడు పేమెంట్ ఎట్లా ఉంటుందని చెప్పంటే ఫస్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం మనం. డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏ బండి కావాలని చెప్తాం మీకు. చెప్పిన మీరు చూసుకుంటారు బండిని. పేమెంట్ ఇప్పుడు కూడా మనకి ఆన్లైన్ ఉంటుంది. ఇక్కడ మనం క్యాష్ తీసుకోవడం కానీ ఏమి ఉండదు. సో యాప్ పేమెంటే ఉంటుంది. మనకి బైక్ బజార్ యాప్ ఉంటుంది. ఆ యాప్ లోనే మనం లాగిన్ అయిపోయి యాప్ లోనే పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పేమెంట్ ఆప్షన్స్ కూడా ఏంటంటే చాలా మంది వచ్చేసి మాకు డైలీ కావాలి అంటే ఈ 1 డే కావాలి 2 డేస్ కావాలి చెప్పంటారు. మన దగ్గర 2 days కి 1 day కి ఆప్షన్స్ లేవు. 1 week రాగానే మనకి క్వాంటమ్ మేకింగ్ అంటే 600 per week, 600 per week. ఇదే బికాస్ ఉంది. ఇది వచ్చేసి 1500 per week. ఇది బ్రాండ్ న్యూ జస్ట్ 1 week బ్యాక్ వచ్చింది మనకి. దీనికి 1700 ఉంది. సో దానికి ఎంత కొత్తగా ఉంటే మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది బండిది. ప్లస్ బ్యాటరీ మైలేజ్ కానీ రేంజ్ కానీ ఇవన్నీ కూడా మనకి పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. సో దానికోసం కొత్త దాన్ని బట్టి ఇది 17, ఇది 16, ఇది 15. అంటే ఇప్పుడు 15 days తీసుకురా మీ దగ్గర వెహికల్, ఓన్లీ వాళ్ళు 10 days చేసారు. మిగతా అమౌంట్ 5 days కి మీరు రిఫండ్ చేస్తారా లేకపోతే అది క్లోజ్ అయిపోతారా? రీఫండ్ ఏమి ఉండదు. 15 days 1 week కోసం తీసుకుంటాం. మీరు 2 days వాడినారు. 2 days వాడిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇట్లా నాకు అవసరం లేదు ఇప్పుడు జస్ట్ అర్జెంట్ పని పోతున్నా నేను బట్ ఇచ్చేస్తా అని చెప్పంటే అట్లా మన చేయడానికి ఏమి ఉండదు అన్నట్టుగా. సో ముందే మీరు ఏం చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోండి. ఎందుకంటే సడన్ గా మీరు 15 days కోసం తీసుకొని ఓన్లీ 10 days తర్వాత మీరు రిటర్న్ ఇస్తా అంటే టర్మ్స్ అండ్ కండిషన్ చదువుకున్నాకనే మీరు వెహికల్ అయితే తీసుకెళ్ళండి. ఓకే. 3 vehicles ఉన్నాయి కదా, 3 vehicles ఎంత స్పీడ్ లిమిట్ పోతాయి, దాంతో పాటు మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది 3 vehicles? మనకి ప్రతి బండి కూడా ఛార్జింగ్ టైం వచ్చేసి 4 to 4.5 hours ఛార్జ్ చేయాల్సి. అంటే బ్యాటరీ 100% రీచ్ అవ్వాలంటే 4 ఛార్జ్ బ్యాటరీ 100% ఛార్జ్ అయిపోతుంది. ఒక్కసారి 100% ఛార్జ్ అయింది కనుక మనకి రేంజ్ వచ్చేసి 90 to 100 వస్తుంది. 90 to 100 మనకి బిగాస్ వెహికల్ వచ్చేసి 90 to 100, క్వాంటమ్ కూడా 900 వస్తుంది. ఎలక్ట్రిసిటీ బ్రాండ్ న్యూ కాబట్టి అది కంపెనీ 120 క్లెయిమ్ చేస్తుంది. మనకైతే 110 మినిమం వస్తుంది. మనం 35 to 40 రేంజ్ స్పీడ్ లో పోయినామంటే కనుక మీకు 100 ప్రతిదీ 100 వస్తుంది. మినిమం ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తారు ఈ వెహికల్స్ ఏంటంటే మినిమం అని కాదు, మంచి రేంజ్ రావాలని చెప్పంటే కూడా మనకి పెట్రోల్ బండి తీసుకునే మైలేజ్ అని చెప్పంటారు కదా. సో ఎకానమీ ఎప్పుడు వస్తుంది బెస్ట్ గా అని చెప్పంటే స్పీడ్ మనకి 35 to 40 స్పీడ్ లో పోయినప్పుడు మీకు రేంజ్ 100 దాకా రేంజ్ అవుతాయి. చాలా ఏంటంటే స్పీడ్ 45, 50 అని పోతుంది. 40-50 పోయినప్పుడు ఆటోమేటిక్గా 10 minutes తగ్గుతుంది, 90 వరకు వస్తుంది రేంజ్. సో మనం వెహికల్ తీసుకున్నా కానీ ఇష్టం వచ్చిన స్పీడ్ పోయే బదులు నార్మల్గా 30 నుంచి 40 స్పీడ్ పోతే ఏమవుతుందంటే మనకి బ్యాటరీ వెళ్తూ కూడా బాగుంటుంది. దాంతోపాటు మనకి ఇచ్చే మైలేజ్ కూడా సేమ్ అంతే వస్తుంది. ఎంత 110 వస్తుంది, 90 వస్తుంది, 100 వస్తుంది. సో మన బండి స్పీడ్ బట్టి అనమాట. ఎక్కువ అయినామంటే మనకి మైలేజ్ అనేది తగ్గుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు డ్యూయల్ బ్యాటరీ ఉందా, సింగిల్ బ్యాటరీ ఉందా అన్న దీంట్లో మనకి ప్రెసెంట్ అయితే ప్రొవైడ్ చేసేది ఓన్లీ సింగిల్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాటరీ? మనకి ఇప్పుడు అయితే అన్ని సింగిల్ బ్యాటరీసే ఉన్నాయి. డ్యూయల్ బ్యాటరీ లేదు మనకి. మనకి బెస్ట్ ఫీట్ వస్తుంది. ఓకే. వాటి అంటే స్వాప్ ఆప్షన్ ఉంటుంది. స్వాప్ అంటే బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ ఉంటాయి. అక్కడ పోయి పాత అయిపోయిన బ్యాటరీ స్వాప్ స్టేషన్ లో అక్కడ తీసుకొని వాడుకొచ్చినట్టు. అప్పుడు మనకి ఇంట్లో 4 hours ఛార్జ్ పెట్టుకుని 5 hours పెట్టి ఉండదు. డైరెక్ట్ పోతాము, స్వాప్ ఇచ్చేస్తాము పాత బ్యాటరీని, కొత్త బ్యాటరీ ఫుల్ ఛార్జ్ బ్యాటరీ తీసుకుంటాము, వాడుకుంటాం అది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా దీనికి సర్వీసింగ్ ఎట్లా? ఒకవేళ సర్వీసింగ్ కావాలంటే మీ దగ్గర రావాలా లేక ఇక్కడ చేయించుకోవాలి దీని గురించి? ఇప్పుడు మన వచ్చేసి లొకేషన్స్ 2 లొకేషన్స్ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ఎల్బీ నగర్, ఇంకోటి షేక్పేట్. ఈ 2 లొకేషన్ మనం వెహికల్స్ అడ్రస్ ఇస్తాము, సర్వీస్ కూడా అక్కడ చేస్తున్నాం. ఇక్కడ సర్వీస్ దగ్గర రాగానే ఏంటంటే ఈ వెహికల్ సర్వీస్ ఏం అవసరం ఉండదు, కానీ జనరల్ చెకప్ ఉంటుంది. సో మీరు ఏంటంటే ఎవ్రీ మంత్ కొందరు ఏం తీసుకున్నప్పుడు మన దగ్గర 3-4 months ఇప్పటికీ కూడా 1 year అయినా కూడా వాడుతున్నారు మన దగ్గర వెహికల్స్. తీసుకుని 1 year అవుతుంది, స్టిల్ వాళ్ళు మన దగ్గర వాడుతున్నారు వెహికల్స్. అట్లా తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో 1 month అయిపోయింది, అప్పుడు ఏంటంటే తీసుకురావాలి వెహికల్ జనరల్ చెకప్ చేస్తున్నారు. జనరల్ చెకప్ కోసం అప్పుడు ఏంటంటే బ్రేక్స్ కానీ అన్ని చెక్ చేస్తారు సార్. బ్రేక్స్ ఎట్లు ఉన్నాయి, లేకపోతే బ్రేక్ ప్యాడ్స్ ఎట్లు ఉన్నాయి, వెహికల్ అంతా బాగా చెక్ చేస్తారు సార్. చెక్ చేసి జనరల్ సర్వీస్ చేసి పంపిస్తారు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఛార్జ్ ఏం చేయం మనము. వెహికల్కి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమైనా సరే అన్ని చెక్ చేసేసి ఓకే అని చెప్తున్నాం. వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే కానీ మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాల్ చేసినామంటే అక్కడ వాళ్ళ సర్వీస్ సెంటర్ నుంచి మనకు కాల్ వస్తుంది అనమాట. ఏ ప్రాబ్లం ఉన్నా సరే నార్మల్గా మనకి ఫోన్ ద్వారా అయిపోతుందంట.
సో మెయిన్గా 90% చిన్న చిన్న మైనర్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. సో నార్మల్గా నువ్వు ఒక 3-4 monthsకి ఒకసారి వచ్చి చెక్ చేయించుకున్నా నీకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. గైస్ మీరు ఈవీ వెహికల్ తీసుకోవాలనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోండి. దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ చెప్పినా కదా. వెహికల్కి ఏదైనా ఇష్యూ ఉంటే మన కస్టమర్ కేర్ కూడా సపోర్ట్ ఉంది. సో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కాల్ లైన్లో మీకు హెల్ప్ అయితే చేస్తారు. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి 2 branches ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే ఎల్బీ నగర్లో ఒకటి ఉంది, షేక్పేట్లో అయితే ఒకటి ఉంది. సో నియర్ బై మీరు షేక్పేట్ సరౌండింగ్ అంటే షేక్పేట్కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఎల్బీ నగర్కి అయితే రండి. సో మీరు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడైతే మీరు వెహికల్ అయితే రెంటల్ అయితే తీసుకోండి. వెహికల్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎట్లా అంటే మనకి 1500 to 1700 రేంజ్లో అవుతుంది. సో మనకి న్యూ వెహికల్ అండ్ ఓల్డ్ వెహికల్ కంపేర్ చేస్తే ఒక 100 రూపీస్ అయితే చేంజ్ అవుతుంది. లెట్స్ గో, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. మనం ఎప్పుడు ట్రై చేయాలి ఈవీ వెహికల్, ఒకసారి ట్రై చేద్దాము ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. సో గైస్ ఫస్ట్ టైం ఇవైతే డ్రైవింగ్ చేస్తున్నాను. సీటింగ్ పర్పస్ మాత్రం బాగుంది అండ్ హ్యాండిల్ కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తున్నాయి. సీట్ చాలా అంటే చాలా మెత్తగా ఉంది కాక, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. సో కూర్చోడానికి కూడా చాలాసేపు కూర్చున్నా కానీ మనకి పెయిన్ రాకుండా కంఫర్ట్ అయితే అనిపిస్తుంది. అండ్ గుడ్ స్పేస్ అంటే మనం ఏదన్నా బ్యాగ్ పెట్టుకోవడానికి కానీ స్విగ్గీ బ్యాగ్, జొమాటో బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది చాలా పెద్దగా కొడుతుంది. సో స్పీడ్ లిమిట్ మ్యాక్సిమం 30 నుంచి 40 అయితే వెళ్ళండి. ఎక్కువ స్పీడ్ పోతే కూడా మీకు ఇబ్బంది అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు బ్యాటరీ హెల్త్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది బ్యాటరీ హెల్త్. అండ్ పక్కనే చూసుకుంటే మనకి ఎన్ని కిలోమీటర్ పోతే ఏం కాదు అని చెప్పి డిస్టెన్స్ చూపిస్తుంది. సో నాకు హ్యాండిల్ మంచిగా అనిపిస్తుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అంత రిస్క్ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది హ్యాండిల్ మట్టుకు మాత్రము. సో కాళ్ళు పెట్టుకొని కంఫర్ట్ ఉంది కాక, ఇక బాగుంది కదా ఇట్లా పెట్టుకొని నడిపించుకోవడానికి. బ్రేకింగ్ కూడా ఎట్లా పడుతుంది ఏం కాదు ఒకసారి చెక్ చేద్దాము. ఇగో 2 పడుతున్నా. ఓ గ్రేట్, నిజంగా బ్రేకులు మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది కాక. బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం చెప్పొచ్చేది ఏంటంటే మన రైడర్లందరికీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఈ వెహికల్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి బైక్ బజార్లో. సో మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, నెంబర్ ఇస్తాను, లొకేషన్ పిన్ చేస్తాను. సో ఎవరికైనా కావాలనుకుంటే లొకేషన్ డైరెక్ట్ వచ్చేసి మన ఛానల్ పేరు చెప్పి అయితే వెహికల్ అయితే తీసుకోండి. ఓకేనా?